రాజకీయ నాయకులు, సినీ తారలు, సెలబ్రిటీల గురించి మాత్రమే ఎక్కువగా చర్చ జరిగే వార్తల ప్రపంచంలోకి ఒకరిద్దరు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కొన్ని సంఘటనలతో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిపోయారు. తాజాగా మరో వార్త ఇప్పుడు షేక్ చేస్తుంది. అదే బర్రెలక్క రైతు బిడ్డ పెళ్లి. పల్లవి ప్రశాంత్, బర్రెలక్క అలియాస్ శిరీష, ఇటీవల వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోయాయి. బహుశా ఈ ఇద్దరి గురించి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే వీళ్ళు అంతగా పాపులర్ అయిపోయారు. ఒకళ్ళు పొలిటికల్ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకుంటే మరొకరు టీవీ షోతో పాపులర్ అయ్యారు. బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. జేడీ లక్ష్మీనారాయణ, మల్లాది కృష్ణారావు లాంటి వారు మద్దతు తెలపడంతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు. 5,000కు పైగా ఓట్లు సాధించారు. ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు బర్రెలక్క పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. వరుడు ఎవరో కాదు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అట. అంతేనా, సోషల్ మీడియా మాయ ఇంకా చాలా ఉంది. కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఈ ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయిందని పుకార్లు పుట్టించారు. బిగ్ బాస్ పుణ్యమా అని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. విన్నర్ కూడా అయ్యాడు. అన్నా అన్నా అంటూ వీడియోలు చేసి ఫేమస్ అయిన ప్రశాంత్కు బర్రెలక్కకు పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫేక్ వార్తలపై బర్రెలక్క స్పందించింది. నేను బిగ్ బాస్ షో చూడను, ఏదో 2 ఎపిసోడ్లు చూశాను. ఎన్నికల ప్రచార హడావిడిలో పడి దాన్ని పక్కన పెట్టేశా. లాస్ట్లో ఫినాలే ఎపిసోడ్ ఒకటి చూశా. నేను ఎప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదు. అలాంటిది అతనికి నాకు పెళ్లి అంటూ వార్తలు పుట్టించారు. కొంతమంది యూట్యూబ్లో మా పెళ్లి కూడా చేసేశారు. ఆ పెళ్లికి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చినట్లు వీడియోలు చేశారు అని చెప్పుకొచ్చింది బర్రెలక్క. సోషల్ మీడియాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా? ఇజ్జత్ తీస్తారా? ఎవరి జీవితం నాశనమైనా పట్టించుకోరా? ఇలా తప్పుడు వార్తలు ఎలా పుట్టిస్తారు? నేను చాలా వీడియోల్లో ప్రశాంత్ను అన్నా అని పిలిచాను. అలాంటిది నాకు అతనికి పెళ్లి అంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తారా అంటూ ఫైర్ అయింది బర్రెలక్క.